విడుదలైన కొద్ది గంటల్లోనే సినిమాలను అక్రమంగా అప్లోడ్ చేసి ప్రచారం చేస్తున్న వెబ్సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులైతే నమోదు చేశారు. ముఖ్యంగా ఐబొమ్మ, బప్పం వంటి సైట్లు, వాటికి సంబంధించిన మరో 65 మిర్రర్ డొమైన్లు ఇప్పుడు విచారణలో ఉన్నాయి. ఈ కేసులు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ TFCC ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదయ్యాయి. పైరసీ కారణంగా పరిశ్రమకు భారీ నష్టాలు వాటిల్లుతున్నాయని ఛాంబర్స్ అయితే స్పష్టంగా తెలిపింది. ఇక పైరసీ వెబ్సైట్లు థియేట్రికల్ OTTలో విడుదలైన సినిమాలను గంటలోపే HD క్వాలిటీతో అప్లోడ్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన తండేల్ సినిమా కూడా ఇలా పైరసీకి గురై భారీ నష్టాలైతే చవిచూసింది. ఇక TFCC వెల్లడించిన దాని ప్రకారం ఈ సమస్య మరింత తీవ్రమైంది. కారణం పైరసీ సైట్లు. నిర్మాతలకు నేరుగా బెదిరింపులు పంపడం, కోల్పోయేదేమీ లేదని వ్యక్తి కంటే ప్రమాదకారుడు ఎవరు ఉండరు అనే సందేశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు సినీ నిర్మాతలు తీవ్ర ఆందోళనలకైతే గురయ్యారు. మరి ఈ నెట్వర్క్ తరచూ తమ డొమైన్లు మార్చుకుంటూ మిర్రర్ సైట్ల ద్వారా పనిచేస్తుందని దర్యాప్తు అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా క్లౌడ్ లేయర్ అనే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ ను వాడుతూ సర్వర్ల అసలు గుర్తింపును దాచేస్తున్నారని తెలిపారు. దీంతో అప్లోడ్ చేసే వ్యక్తులు పూర్తిగా అజ్ఞాతంలో ఉంటున్నారని, ప్రజెంట్ 95% పైరసీ సైట్లు ఐబొమ్మ సహా క్లౌడ్ లేయర్ల సపోర్ట్ తోనే నడుస్తున్నాయని అధికారులు అయితే గుర్తించారు. మరి ఈ అజ్ఞాత రక్షణ కారణంగా సైబర్ క్రైమ్ పోలీసులు వెబ్సైట్ల కన్నా వాటి వెనక ఉన్న అసలు నిర్వాహకులను గుర్తించడం పైనే దృష్టి పెట్టారు. అనుమానిత కార్యాలయాలపై దాడులు కూడా సాగుతున్నాయి. ఇక TFCC అంచనా ప్రకారం 2024లో ఒక్క సంవత్సరంలోనే తెలుగు సినీ పరిశ్రమకు సుమారుగా 3700 కోట్ల నష్టం పైరసీ వల్ల వాటిల్లింది. అధికారులు ఈ డిజిటల్ దోపిడీని పూర్తిగా ఆపేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.